హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఒక చిట్కాతో మీ ముందుకు వచ్చాను. ఆ చిట్కా ఏంటంటే యాపాకుతోటి సుండ్రుని ఎలా పోగొట్టాలో చూపిస్తాను నేను. ఎందుకంటే ఈ సుండ్రుతో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాధపడుతున్నారు. మా చిన్నబాబుకి అయితే బాగా పెచ్చులుగా తలంతా బాగా చుండ్రు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. తల దురదతోటి ఆ సుండ్రు వచ్చినప్పుడు తలంతా దురదగా కూడా వచ్చుద్ది, ఎంటికలు ఊడిపోతాయి. ఆ టైంలో డాక్టర్ల దగ్గరికి కూడా తీసుకెళ్ళి నేను ఆయుర్వేద మెడిసిన్ వాడినప్పుడు మరి ఆ మందులు వాడాం కానీ అది పని చేయలేదు. మరి ఆయిల్ వాడాము, అది పని చేయలేదు. వేపాకుతోటి నేను ఒకసారి ట్రై చేసినప్పుడు పర్లేదు అనిపించింది. మళ్ళీ రెండోసారి కూడా వాడినాక 2 సార్లకి పర్లేదు, బెటర్ అనిపించినాక దాన్ని చక్కగా మూడోసారికి ఏమవుతుందంటే దాన్ని మొత్తం పోయి ఇంటికి కూడా పెరగటం, నలుపు రావటం జరిగింది. ఇప్పుడు నేను మీకు పూర్తిగా చూపిస్తాను. మా బాబు జుట్టు, బాబుని ఇది మిక్సీ పట్టి బాబుకి తలకు అప్లై చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ ఆకు వలన చాలా మంచిది. ఇది చేదుగా ఉంటుంది కదా, దీన్ని చిగురు తీసుకుని కూడా తినవచ్చు. మనము తలకి మిక్సీ పెట్టి తలకు పెట్టుకుందాం. దీనివల్ల చాలా ఈజీ ఉంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మనం యాపాకుని పట్టుకున్నాం కదా, ఆ యాపాకుని చూద్దాము. ఇదిగోండి, ఇలాగా ఏమి వేయకోకుండా ఒట్టి యాపాకే ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి. ఒకసారి తల కూడా చూపిస్తారండి మీకు. ఇదిగోండి, ఈయన తల అంతా ఇట్లా ఉండేది, పెచ్చులుగా ఇలాగ ఉండేది. 2 సార్లు పెట్టాను, పర్వాలేదు. అదిగోండి, అక్కడక్కడ ఉంది మధ్యలో ఇటువైపు. ఇదిగో ఇంతకంటే బాగా డబల్గా ఉండేది ఫస్ట్ టైం, పర్లేదు. ఇదిగోండి, ఇలా వచ్చేది. ఈ ఆపాకులో నేనైతే ఏం కలపలేదు. ఇది ఇట్లా ఏర్లు పాకినట్టుగా వచ్చి తలంతా బాగా పాడయింది. ఇట్లా తెల్లగా వచ్చి ఇదంతా చూసారా, బెటరు, చాలా బెటరు. ఎందుకంటే మెడిసిన్ కన్నా కూడా ఫాస్ట్గా పనిచేసింది యాపాకు. ఒట్టి యాపాకునే ఇదిగోండి ఇలాగ పట్టుకోవాలి మెత్తగా. కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా. ఇది 3వసారి పెడుతున్నాను నేను, అందుకని మీకు కూడా చూపిద్దామని పెడుతున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి, చూసి ట్రై చేయండి. ఓకే, అప్లై చేసుకుందాం. చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇట్లా తీసి బాగా తలకి పుచ్చికంటుకునేలాగా ఇట్లా పెట్టుకోవాలి. పాయ ఎంటికలు తీసి ఇట్లా. మీ అందరికి నా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా మమ్మీ చేసే ప్రతి వంటకాలను, అలాగే తను చెప్పే మాటలను కానీ, తను ఉండే కుకింగ్ స్టైల్ కానీ, తనని ఇంతగా మీరు ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఇది వచ్చేసరికి డాండ్రఫ్ విషయంకి నాకు చాలా రోజుల నుంచి ఇది సఫర్ అవుతున్నాను. హాస్పిటల్స్కి వెళ్ళాను, డిఫరెంట్ మెడిసిన్స్ వాడాను, తర్వాత షాంపూస్ కానీ చాలా రకాలు వాడాను, పోలేదు. బాగా చిరాగ్గా ఉండేది వర్క్ చేసుకునేటప్పుడు కానీ, బయటకు వెళ్ళినప్పుడు కానీ. మమ్మీ ఏం చేసిందంటే ఫ్యూ డేస్ బ్యాక్ యాపాకు చేదుగా ఉండిద్ది కదా బాగా, సో యాపాకు మంచిది కూడా. ఏంటంటే మమ్మీ దాన్ని చక్కగా మిక్సీ పెట్టి వితౌట్ ఏది కలపకుండా చక్కగా వస్తుంది మిక్సీ, అలా గ్రైండ్ అవుట్ చేసి జస్ట్ అంటే లోపలికి హెయిర్కి లోపలికి వెళ్ళేటట్టుగా స్లోగా అప్లై చేస్తుంది. అంటే దాన్ని హడావిడిగా పెట్టేయాలన్నట్టు కాదు, స్లోగా అప్లై చేస్తుంది. ఇక్కడ మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు మమ్మల్ని,
ఒకసారి మేము అప్లై చేసాం మాకు పోలేదు అనుకోవచ్చు. నో అండి, ఇప్పుడు మనకున్న డాండ్రఫ్ని బట్టి మనకి ఎంత అయితే డాండ్రఫ్ ఉంటుందో దాన్ని బట్టి మీరు గ్రోత్ లెవెల్లో అప్లై చేసుకుంటా తీసుకెళ్ళాలండి. ఫస్ట్ చెప్తున్నాను, ఇది ఒకరోజు అప్లై చేసేసాము మాకు తగ్గలేదు అంటే అది తగ్గదు. మన బాడీని బట్టి, స్కిన్ని బట్టి, మన హెల్దీ బాడీని బట్టి, అలాగే హెయిర్ని బట్టి, దాన్ని బట్టి మనము దానికి గ్రోత్ లెవెల్గా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అది ఒకసారి పెట్టేసాము పోలేదు, మీరు 3 సార్లు పెట్టారు మీకు 3 సార్లు పోయింది కదా మరి మాకెందుకు పోలేదు 3 times అప్లై చేసామనే క్వశ్చన్ అవుట్ కూడా వస్తుంది. వాళ్ళ హెయిర్ని బట్టి, వాళ్ళ హెల్తీ బాడీని బట్టి ఇట్ విల్ టేక్ అన్ యాక్షన్. సో నా బాడీని బట్టి, నా హెయిర్ని బట్టి ఏంటంటే 3 days తీసుకుంది నాకు తగ్గటానికి. సో మీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఎలా పోతుంది, ఎలా తగ్గుతా అని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ మీరు అప్లై చేయాలి నీట్గా. అది గ్రైండ్ అవుట్ చేసుకొని ఒక 2 daysకి 3 daysకి ఒకసారి నీట్గా హెడ్ మొత్తం కరెక్ట్గా పట్టేటట్టుగా మీరు చేయగలిగితే 100% అయితే జెన్యూనిటీ ఉందండి. ఇది న్యాచురల్. ఇప్పుడు ఏదో షాంపూస్ కానీ, లిక్విడ్స్ కానీ, వేరే ఏంటంటే కొద్దిగా వాటర్లో వేరేవి కలుస్తూ ఉంటాయి. ఇది వెరీ న్యాచురల్ హెయిర్ నుంచి, అది చెట్టు నుంచి జస్ట్ అట్ని మనం దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాం అంతే. ఇది నాకు తెలిసినంత వరకు 99% డాండ్రఫ్ రిలీఫ్ అయితే పోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. వెరీ సింపుల్ మెథడ్. మా అమ్మగారు మీకు చూపించారు కదా, సేమ్ మెథడ్ని ఫాలో అవ్వండి. ఈజీగా మీకు 100% అయితే ఇంప్రూవ్ కనపడుతుంది. ఈ వేపాకు మమ్మీ పైన అప్లై చేస్తుంది, బట్ నాకు ఇంకా చేదు వెళ్తుంది నోట్లోకి. వేపాకు అంత చేదుగా ఉంటుంది, ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ ఏంటంటే అప్లై చేసేటప్పుడు నోట్లోకి అంత చేదు వెళ్ళిపోతుంది. వై నాట్ యూ ట్రై? మీరు కూడా ట్రై చేసి ఇది పోతుందా లేదా అనేది కంపల్సరీగా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ కామెంట్ ద్వారా ఎందుకు తెలియచేయమంటున్నామంటే, అసలు కామెంట్ ద్వారా నిజంగా చేశారా మీరు, అది ఇంప్రూవ్మెంట్ కనపడిందా లేదా అని మాకు కొంత ఆతృత ఉండిద్ది కదా. అంటే చేసిన తర్వాత అది జరిగిందా లేదా అని తెలుసుకోవాలని మాకు ఉంటుంది కదా. సో దాని మీద ఏమంటున్నామంటే, చూసి మీరు కామెంట్ ద్వారా మాకు తెలిపారు అనుకోండి, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి, పుచ్చుకు కూడా ఇట్లా కలవాలన్నమాట. చూసారా, ఇంతకుముందు ఈ సుండ్రు పట్టిన వేరులాగా పట్టింది ఈ మచ్చ కూడా చూసారా క్లియర్ అయ్యింది. ఇట్లా పెట్టుకోవాలి, ఇలాగా ఓన్లీ ఎంటికలకే కాకుండా పుచ్చు కంటేటట్టు పెట్టుకోవాలి. ఇలా పాయలు తీసి ఇట్లా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగ వెళ్ళాలి. ఇలాగా ఇది నేను 3 times పెట్టాను ఇట్లాగా. ఒకసారి మీరు కూడా చూడండి. ఇలాగ సుండ్రుతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగ ట్రై చేయండి, ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే నేను చేసాను, చూసి మీకు చెప్తున్నా. ఖచ్చితంగా చూసి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, మొత్తం ట్రై చేయండి. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.